హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కోనేత్ర. ఈరోజు మన వీడియోలో కేటగోరికల్ ఎన్కోడింగ్ గురించి చూద్దాం. ఓకే, మన లాస్ట్ వీడియోలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అల్గరిథమ్స్ గురించి చూసామన్నమాట. సో అక్కడ మనం లైక్ లాజిస్టిక్ రిగ్రెషన్, లీనియర్ రిగ్రెషన్, ఎస్విఎం, డిసిషన్ ట్రీస్ ఇలాంటి మల్టిపుల్ అల్గరిథమ్స్ గురించి అయితే తెలుసుకున్నాం. సో ఈ సిరీస్లో ఒకవేళ మిగతా వీడియోలు చూడకపోతే చూసి రండి, ఓకేనా. సో కేటగోరికల్ ఎన్కోడింగ్ అంటే లైక్ మనకి కేటగోరికల్ డేటా ఉంటుందండి, అంటే నేమ్స్. ఓకే, ముఖ్యంగా స్ట్రింగ్స్లో డేటా ఉంటుంది. సో స్ట్రింగ్స్లో డేటా ఉన్నప్పుడు మనకు అది ఉపయోగం ఉండదండి. ఓకే, ఎందుకు అనగా ఎందుకు అనగా మనకి స్ట్రింగ్స్ డేటా ఉపయోగపడదు. ఎందుకంటే మిషన్ లెర్నింగ్ అల్గరిథమ్స్ అనేవి ప్రతి అల్గరిథం మ్యాథమెటికల్గా బిల్డ్ చేయబడి ఉందన్నమాట. సో మ్యాథమెటికల్గా తయారు చేయటం వల్ల, అంటే బిల్డ్ చేయటం వల్ల ఆ, ఏ ఏ వర్క్ చేయాలన్నా మనం న్యూమరికల్ టైప్స్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఓకే, సపోజ్ మనం ఇక్కడ ఎస్, ఇది ఒక స్ట్రింగ్ అనుకోండి. ఎస్ ప్లస్ ఎస్ చేసాం అనుకోండి, మనకి ఎస్ స్క్వేరో లేకపోతే 2s రావు కదండి. ఓకే, రావు కదా. సో ఇది అంటే ఏంటంటే మనం మల్టిప్లికేషన్ చేయాలన్నా ఇది కుదరదు. ఏది కేటగోరికల్ డేటా ఉన్నప్పుడు. సో దాన్ని మనం ఏం చేయాలంటే న్యూమెరికల్ డేటాగా మార్చాలి. ఓకే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ మనం వాటి గురించి తెలుసుకుందాం. వాట్ ఈస్ టార్గెట్ వేరియబుల్? టార్గెట్ వేరియబుల్ అంటే ఏంటి? టార్గెట్ వేరియబుల్ అంటే ఏముండదండి. ఓకే, మన డేటా సెట్లో, ఓకే, మన డేటా ఉంటుంది కదా. సో మన డేటా, ఇది ఒక డేటా సెట్ అనుకోండి. సో ఇది లాస్ట్ కాలం అని టార్గెట్ అనుకోండి. ఓకే, సో మన డేటా ఎలా ఉంది? ఇది ఫీచర్ 1, ఫీచర్ 2, ఫీచర్ 3. ఇది టార్గెట్ ఆర్ లేబుల్ ఆర్ క్లాసెస్, ఏదైనా పిలవచ్చు. వీటిని ఫీచర్స్, వేరియబుల్స్, ఓకే, యాట్రిబ్యూట్స్ అని ఏటలతో అని పిలుస్తారనమాట. సో ఈ టార్గెట్ వేరియబుల్ గురించి మాట్లాడుతున్నాం అనమాట. లాస్ట్ కాలం ఆల్సో నోన్ యాజ్ డిపెండెంట్ వేరియబుల్, దాన్ని మనం డిపెండెంట్ వేరియబుల్ కూడా అంటాం. ఈజ్ ఎ వేరియబుల్ ఇన్ ఎ మిషన్ లెర్నింగ్ మోడల్ దట్ వీఆర్ ట్రయింగ్ టు ప్రిడిక్ట్ ఆర్ ఎస్టిమేట్ బేస్డ్ ఆన్ అదర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్. వేరే ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఆర్ ఫీచర్స్, వాటి మీద డిపెండ్ చేసుకొని మనం డిపెండెంట్ వేరియబుల్ యొక్క వాల్యూ అయితే కనుక్కుంటామండి. ఓకే, ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఆర్ ఫీచర్స్ ఉపయోగించుకొని మనం డిపెండెంట్ వేరియబుల్ యొక్క వాల్యూ అయితే కనుక్కుంటాం. వాట్ ఆర్ ప్రిడిక్టర్స్ వేరియబుల్స్? ఓకే, ప్రిడిక్టర్ వేరియబుల్స్ ఆల్సో నోన్ యాజ్ ఇండిపెండెంట్ వేరియబుల్. ఇప్పుడు మనం ప్రిడిక్టర్ వేరియబుల్స్ అంటున్నాం కదా, అవి ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఆర్ ఫీచర్స్. మనం ఆల్రెడీ ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం అనమాట. ఓకే, ఇక్కడ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇవి ప్రిడిక్టర్స్ ఆర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఇవి ఇండిపెండెంట్ ఆర్ ప్రిడిక్టర్ వేరియబుల్స్. ఇవి డిపెండెంట్. ఓకే, డిపెండెంట్ వేరియబుల్స్ అనమాట. డిపెండెంట్ వేరియబుల్స్ ఆర్ టార్గెట్ వేరియబుల్స్ అంటాం. సో are the variables used in statistics or machine learning model to make predictions or estimated an outcome. ఓకే, అవి ఏం చేస్తాయంటే ఇండిపెండెంట్ వేరియబుల్స్ స్టాటిస్టికల్ మోడల్స్ ఆర్ మిషన్ లెర్న్స్ కి టు మేక్ ప్రిడిక్షన్స్ ఆర్ ఎస్టిమేట్ అండ్ అవుట్కమ్, లైక్ వాటికి ఉపయోగపడతాయి అనమాట అవుట్కమ్ రావడానికి. ఇన్ ఏ ప్రిడిక్టివ్ మోడల్ దిస్ వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ టు డిటర్మైన్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ద వాల్యూ ఆఫ్ టార్గెట్ వాల్యూ వేరియబుల్ ఆర్ డిపెండెంట్ వేరియబుల్ ఇన్ ఏ ప్రిడిక్టివ్ మోడల్. అంటే మన ప్రిడిక్టివ్ మోడల్లో దిస్ వేరియబుల్స్ ఆర్ ప్రిడిక్టివ్ మోడల్స్ అంటే ఏముండవండి. రిగ్రెషన్, క్లాసిఫికేషన్ మోడల్స్ అన్ని ప్రిడిక్టివ్ మోడల్సే. మీరు లాస్ట్ చూసిన ఇది ఎస్విఎమ్స్ కానివ్వండి, లీనియర్ రిగ్రెషన్స్, లాజిస్టిక్ రిగ్రెషన్స్, ఇవన్నీ ప్రిడిక్టివ్ మోడల్స్ అనండి. దిస్ వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ టు డిటర్మైన్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ద వాల్యూ ఆఫ్ టార్గెట్ వేరియబుల్ అనమాట. ఏంటంటే డిటర్మైన్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ద వాల్యూ ఆఫ్ టార్గెట్ వేరియబుల్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాయి అనమాట. ఓర్ డిపెండెంట్ వేరియబుల్. సో సూపర్వైజ్డ్ డేటా సెట్స్, మన సూపర్వైజ్డ్ డేటా సెట్స్ ఉంటాయి. ప్రిడిక్టర్ వేరియబుల్స్ X1, X2, X3, XP దాకా అన్ని ప్రిడిక్టర్ వేరియబుల్స్ అనమాట, ఆర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్. హియర్ లాస్ట్లో వై ఉంది కదా, అది డిపెండెంట్ వేరియబుల్ ఆర్ టార్గెట్ వేరియబుల్ అంటాం. Need for encoding. Encoding variable is necessary in certain situations to convert categorical or textual data. Categorical కానీ టెక్స్టువల్ డేటాని కానీ కన్వర్ట్ చేయడానికి ఉపయోగపడుద్ది. ఇన్ న్యూమెరికల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలన్నమాట, ఇంటూ ఏ న్యూమెరికల్ ఫార్మాట్ దట్ కెన్ బి ఎఫెక్టివ్లీ యూటిలైజ్డ్ బై మిషన్ లెర్నింగ్ అల్గరిథమ్స్. అవి మిషన్ లెర్నింగ్ అల్గరిథమ్స్ అనేవి ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోగలవు. నో నీడ్ టు ఎన్కోడ్ వేరియబుల్స్ అరైజ్ from the facts that many machine learning algorithms require. ఓకే, ద నీడ్ టు లైక్, ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఇందాక చెప్పుకున్నాం కదా స్టార్టింగ్లోనే, ఎన్కోడెడ్ వేరియబుల్స్ అరైజ్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్ దట్ మెనీ మిషన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ రిక్వైర్స్ న్యూమరికల్ ఇన్పుట్ డేటా. ఎందుకంటే మిషన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్కి ఇన్పుట్ డేటా అనేది న్యూమరికల్ ఫార్మాట్లో ఉండాలన్నమాట.
ఎన్కోడ్, అందుకే మనం ఎన్కోడెడ్ వేరియబుల్స్ అనేవి అరైజ్ అయినాయి. సో యాజ్ దే ఆర్ డిజైన్డ్ టు ఆపరేట్ ఆన్ న్యూమరికల్ వాల్యూస్ అండ్ పర్ఫార్మ్ మ్యాథమెటికల్ కాంపిటేషన్స్. సో ఎందుకంటే అవి న్యూమరికల్ వాల్యూస్ అండ్ పర్ఫార్మ్ ద మ్యాథమెటికల్ కాంపిటేషన్స్. మన మిషన్ లెర్నింగ్ అల్గరిథమ్స్ అంతే కదండి. ఓకే, మ్యాథమెటికల్ వాల్యూస్ అండ్ పర్ఫార్మ్ ద మ్యాథమెటికల్ కాంపిటేషన్స్ అన్నమాట. ఇక్కడ టైప్స్ ఆఫ్ ఎన్కోడింగ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్కోడింగ్ ఉంటుందండి. ఒకటి వన్ హాట్ ఎన్కోడింగ్. వన్ హాట్ ఎన్కోడింగ్ ఈజ్ దిస్ ఈజ్ ఎ టెక్నిక్ రిప్రజెంట్ ఈచ్ కేటగిరీ యాజ్ ఎ బైనరీ వెక్టర్. ప్రతి కేటగిరీని విడదీసి బైనరీ వెక్టర్ లా చూపించింది. వేర్ ఈచ్ కేటగిరీ ఇన్ ఏ వెక్టర్ రిప్రజెంట్స్ ఏ యూనిక్ కేటగిరీ. ప్రతి ఒక్క ఎలిమెంట్ ఇన్ వెక్టర్ ఎలా అంటే ఒక యూనిక్ కేటగిరీగా ఉంటుంది అనమాట. ఆర్డినల్ ఎన్కోడింగ్. ఆర్డినల్ ఎన్కోడింగ్ అంటే ఆర్డినల్ అనే ఒక వర్డ్ని గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. ఆర్డినల్ అంటే ఆర్డర్డ్ ఎన్కోడింగ్ అంటారు. ఆర్డర్డ్ ఎన్కోడింగ్ అంటారు అనమాట. సో ఇప్పుడు మనకి బిగ్, స్మాల్, వెరీ స్మాల్ ఉందనుకోండి. బిగ్కు 1 ఇచ్చిద్ది, స్మాల్కి ఏమో సారీ బిగ్కి 2 ఇచ్చిద్ది, స్మాల్కి 1 ఇచ్చిద్ది, వెరీ స్మాల్కి 0 ఇచ్చిద్ది. అలా దాని యొక్క సైజు అది ఆల్రెడీ డిఫైన్ చేసిద్ది అనమాట. అందుకని దాన్ని ఆర్డినల్ ఎన్కోడింగ్ అంటాం. లేబుల్ ఎన్కోడింగ్ అనమాట. దిస్ టెక్నిక్ అసైన్స్ యూనిక్ ఇంటీజర్ వాల్యూ టు ఈచ్ కేటగిరీ. ప్రతి ఒక్క కేటగిరీకి లైక్ ఏ ఆర్డర్కి దానికి సంబంధం లేదండి. ఎవ్రీ కేటగిరీ ఇట్ విల్ గివ్ సమ్ యూనిక్ వాల్యూస్. తర్వాత కౌంట్ ఎన్కోడింగ్ అనమాట. దిస్ టెక్నిక్ రిప్లేసెస్ ఈచ్ కేటగిరీ విత్ ద కౌంట్ ఆఫ్ ఇట్స్ అకరెన్స్ ఇన్ ద డేటా సెట్స్. ఈ టెక్నిక్ ఏంటంటే రిప్లేస్ చేసేది ఈచ్ కేటగిరీని విత్ ద కౌంట్ ఆఫ్ ఇట్స్ అకరెన్స్, వాటి యొక్క అకరెన్స్ ఇన్ ద డేటా సెట్. దట్ దిస్ టెక్నిక్ రిప్లేసెస్ విత్ లైక్ ఈచ్ కేటగిరీ విత్ ద కౌంట్ ఆఫ్ ఇట్స్ అకరెన్స్ ఇన్ ద డేటా సెట్ అనమాట. సో లైక్ ఇప్పుడు సపోజ్ ఒక డేటా సెట్ ఉంది మన దగ్గర, దాంట్లో మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయన్నమాట. సో దాంట్లో ఒక కేటగిరీ ఉంది, మెయిల్ అనే కేటగిరీ ఉంది. ఆ మెయిల్ కేటగిరీ 100 టైమ్స్ రిపీట్ అయితే దాని ఒక ఇంకా మెయిల్ ఎక్కడ కనిపించినా 100 అని చెప్పి రిప్లేస్ చేసేసింది. అది కౌంట్. టార్గెట్ ఎన్కోడింగ్. దిస్ టెక్నిక్ రిప్లేసెస్ ఈచ్ కేటగిరీ విత్ ద మీన్ ఆఫ్ ద టార్గెట్ వేరియబుల్ ఫర్ దట్. లైక్ మీన్ రిప్లేస్ చేసిద్దండి. ఓకే, మీన్ రిప్లేస్ చేసిద్ది ఏది ప్రతి కేటగిరీతో. సో వన్ హాట్ ఎన్కోడింగ్ చూడండి. సపోజ్ మనకి ఇక్కడ కలర్ ఉంది, రెడ్, గ్రీన్, బ్లూ, గ్రీన్ ఉంది. దాన్ని ఏం చేసిందంటే కాలమ్స్లో కన్వర్ట్ చేసింది. తర్వాత రెడ్కి ఏమో 1 ఇచ్చింది, గ్రీన్కి ఏమో 0 ఇచ్చింది, బ్లూకి 0 ఇచ్చింది. సో ఆల్మోస్ట్ ఇంక ఈ గ్రీన్ లేదు కాబట్టి దానికి సారీ గ్రీన్ 2 టైమ్స్ వచ్చింది. ఓకే, సో మన ఇట్లా ఉందనుకోండి. రెడ్కి 1 ఇచ్చింది, గ్రీన్కి 0 ఇచ్చింది, బ్లూకి 0 వచ్చింది. తర్వాత గ్రీన్కి 0 1 0, బ్లూకి 0 0 0 1. సో ఎక్కడైతే గ్రీన్ కనపడితే అక్కడ 1లు, ఎక్కడైతే రెడ్లు కనపడతాయో దానికి 1లు, అట్లా ఇచ్చుకుంటే వెళ్తుంది అనమాట. కన్సిడర్ యాజ్ ఏ ప్రిడిక్టర్ ఫీచర్గా కన్సిడర్ చేస్తాం. సిన్స్ ఇట్ హ్యాస్ నో ఇన్హెరిటెంట్ హైరార్కీ వి కాంట్ యూజ్ ఆర్డినల్ ఎన్కోడింగ్. సో దీనికి ఏ ఇన్హెరిటెంట్ అంటే పేరెంట్ నుంచి వచ్చే ఏమీ ఉండవండి. ఓకే, సో వీ కాంట్ యూజ్ ఆర్డినల్ ఎన్కోడింగ్. మనం ఆర్డినల్ ఎన్కోడింగ్ అనేది యూజ్ చేయం. ఎందుకంటే దీనికి ఇన్హెరిటెంట్ అంటే ఇది పెద్దది, ఇది చిన్నది, ఇది మధ్యలోది అని చెప్పి మనం చెప్పలేమండి. సో అందుకని చెప్పి మనం ఇక్కడ ఆర్డినల్ ఎన్కోడింగ్ అయితే యూజ్ చేయలేమన్నమాట. లేబుల్ ఎన్కోడింగ్ వర్సెస్ ఆర్డినల్ ఎన్కోడింగ్. లేబుల్ ఎన్కోడింగ్ చూడండి, ఎక్కువగా ఇది టార్గెట్ వేరియబుల్కి ఉపయోగిస్తారనమాట. సో ఇక్కడ మనం ఆర్డర్ని అయితే అసలు ప్రిఫర్ చేయం. సో ఇక్కడ మనం ఏం చెప్పలేమండి. మహారాష్ట్ర కన్నా తమిళనాడు పెద్దది, లేకపోతే ఢిల్లీ పెద్దది, లేకపోతే కర్ణాటక, గుజరాత్, ఉత్తరప్రదేశ్ పెద్దవి అని మనం చెప్పలేం. ఓకే, సో అంటే గొప్పవి అన్ని అనేది. సో ఆ, దేనికి అవి గొప్పవేనండి. అలాంటప్పుడు మనం ఏంటంటే ర్యాండమ్గా ఒక వాల్యూ ఇచ్చేస్తాం వాటికి. సో ఇక్కడ చూడండి, హైట్ దగ్గరకు వచ్చే లోపల టాలు, మీడియం, షార్ట్లో టాల్ అనేది కొంచెం పెద్దది, మీడియం అనేది కొంచెం చిన్నది, షార్ట్ అనేది బాగా చిన్నదని మనం ఈజీగా చెప్పగలం అనమాట. సో టాల్కి 0, మీడియంకి 1, షార్ట్కి 2, అట్లా యూనిక్గా వాల్యూస్ ఇస్తాం. సో ఆర్డినల్ ఎన్కోడింగ్ ఈజ్ యూజ్డ్ ఓన్లీ వెన్ దెర్ ఈస్ సమ్ ఇన్హెరిటెంట్ hierarchy among discrete values of the categorical variables. ఓకే, సో కొంచెం హైరార్కీ ఉంటుందండి. సో దీనికి అందుకని చెప్పి మనం ఆర్డినల్ ఎన్కోడింగ్ అప్లై చేయొచ్చు దీని మీద. కౌంట్ ఎన్కోడింగ్ అండ్ టార్గెట్ ఎన్కోడింగ్. These both techniques are used when the cardinality of the categorical features is very high. సో కార్డినాలిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఇది ఎక్కువగా వాడుతుంటాం అనమాట. అండ్ దాని డిస్క్రీట్ వాల్యూ ఆఫ్ ద ఫీచర్స్ ఆర్ హయ్యర్ సచ్ దట్ ఇట్ క్రియేట్స్ స్పార్స్ రిప్రజెంటేషన్. ఓకే, ఎక్కువగా డిస్క్రీట్ వాల్యూస్ ఉన్నాయనుకోండి, స్పార్స్ రిప్రజెంటేషన్ అంటే కొంచెం వెక్టర్స్ కొంచెం పెద్ద పెద్దగా వస్తాయి. సో స్పార్స్ రిప్రజెంటేషన్లో మారిపోద్దండి. ఓకే, లెట్స్ సే ఫర్ ది కేటగోరికల్ ఫీచర్ కలర్
we have 20 discrete values, then the color feature itself will have 20 dimensions. ఇప్పుడు మన కేటగోరికల్ ఫీచర్ ఒకటి ఉంది, దాంట్లో 20 డిస్క్రీట్ వాల్యూస్ ఉన్నాయి అనుకోండి. సో దెన్ ద కలర్ ఫీచర్ ఇట్ సెల్ఫ్ విల్ హ్యావ్ 20 డైమెన్షన్స్. ఓకే, దాంట్లోనే 20 డైమెన్షన్స్ ఉంటాయండి. సో ఇప్పుడు మనం సపోజ్ ఇక్కడ ఉంది చూడండి, 1 మిగతా అన్ని జీరోలు ఉన్నాయి. సో స్పార్సిటీ విల్ బి నెంబర్ ఆఫ్ జీరోస్ 19 బై టోటల్ నెంబర్ బై 20. సో అలా రిప్రజెంట్ చేస్తాం అనమాట. వన్ సచ్ టెక్నిక్ ఈస్ కౌంట్ ఎన్కోడింగ్. While replacing each category with the frequency of occurrence in the data set. For example, in our color variable, the red category appears 100 times out of 1000 instances. సో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, దాంట్లో కలర్ వేరియబుల్ రెడ్ అనేది 100 సార్లు ఉంది. ఇది 1000 టైమ్స్ రిపీట్ అయితే 100 సార్లు, 1000 డేటా సెట్లో 100 టైమ్స్ మనకి రెడ్డే ఉందన్నమాట. సో వీ వుడ్ రిప్లేస్ రెడ్ విత్ 0.1, ఎందుకంటే అది 100/1000 కాబట్టి. ఓకే, అనదర్ టెక్నిక్ ఈస్ టార్గెట్ ఎన్కోడింగ్, విచ్ రిప్లేసెస్ ఈచ్ కేటగిరీ విత్ మీన్ వాల్యూ ఆఫ్ టార్గెట్ వేరియబుల్ ఫర్ దట్ కేటగిరీ. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద టార్గెట్ వేరియబుల్ ఈస్ ప్రైజ్ అనుకున్నాం అనుకోండి, వీ హ్యావ్ 100 ఇన్స్టాన్స్ విత్ రెడ్ కలర్. సో ఇప్పుడు ఈ రెడ్ కలర్ ఇన్స్టాన్సెస్ 100 ఉన్నాయి. వీ వుడ్ రిప్లేస్ రెడ్ విత్ ద మీన్ ఆఫ్ ద ప్రైజ్. మన ఆ ప్రైజ్ కాలం యొక్క మొత్తం మీన్ తీసుకుని ఇలా అండి. ఓకే, మనకి మనకి ఎలా ఉందంటే, సపోజ్ ఇలా ఉందనుకోండి, సపోజ్ మనకి ఇలా ఉంది. ఇలా ఉన్నప్పుడు ఇక్కడ కలర్ ఉంది, కలర్ కాలం ఉంది, ఇక్కడ ప్రైజ్ కాలం ఉంది అనుకోండి. ఈ కలర్ కాలంలో రెడ్ బ్లూ ఉన్నాయి. సో ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి. సో ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి 0.1, 0.2, 0.4 అని ఇట్లా. సో దీని యొక్క మీన్ ఉంటుంది కదా, దీని యొక్క మీన్ దీన్ని రిప్లేస్ చేసిద్ది అనమాట. రెడ్ అన్నీ కాదు, రెడ్ ఉంటాయి, ఓన్లీ రెడ్డియే, రెడ్డి మాత్రమే రిప్లేస్ చేసిద్ది అనమాట. రెడ్డి మాత్రమే రిప్లేస్ చేసేసిద్ది అది. ఓకే, టార్గెట్ ఎన్కోడింగ్ క్యాన్ బి మోర్ పవర్ఫుల్ దెన్ ఫ్రీక్వెన్సీ ఎన్కోడింగ్, యాజ్ ఇట్ ఈస్ it takes into account the relationship between the categorical variable and the target variable. So as it is taking into the account the relationship between the categorical variable and the target variable anamata. So టార్గెట్ ఎన్కోడింగ్ అనేది చాలా పవర్ఫుల్ ఫ్రీక్వెన్సీ దానికన్నా. అది దట్స్ ఇట్ అబౌట్ ద ఎన్కోడింగ్. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే మనం లేబుల్ ఎన్కోడింగ్, వన్ హాట్ ఎన్కోడింగ్ ఎక్కువగా వాడతాం, అండ్ ఎక్కువగా ఆర్డినల్ ఎన్కోడింగ్ కూడా వాడతాం అనమాట. టార్గెట్ అండ్ కౌంట్ ఎన్కోడింగ్ అనేది చాలా తక్కువ టైమ్స్లో యూజ్ చేస్తూ ఉంటామండి. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ వీడియో. లైక్ మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎందుకంటే రియల్ టైంలో జరిగే ప్రాజెక్ట్స్ లాంటివి మేము ఆల్రెడీ చేపిస్తున్నాం అనమాట ప్రోటాన్ అనే ప్రోగ్రామ్తో. మీరు ఒకవేళ ఆ ప్రోగ్రామ్ తెలియకపోతే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఆ ప్రోగ్రామ్లో జాయిన్ అయ్యండి. దట్స్ ఇట్. ఓకే గైస్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్, హ్యావ్ ఎ గ్రేట్ డే, బై బై.